యాకోబు తాను ఒక అమ్మాయిని ప్రేమించాడు. వాళ్ళ మామ మోసం చేసి వాళ్ళ అక్కనిచ్చి పెళ్లి చేశాడు. 14 ఏళ్ళు ఊడిగం చేసి మొత్తానికి రేచల్ని సంపాదించుకున్నాడు. కానీ కొడుకులు పుట్టలేదు ఆవిడకే. 10 మంది పిల్లలు పుట్టిన తర్వాత 11వ వాడుగా పుట్టాడు యోసేపు. యోసేపు అంటే యాకోబుకి చాలా ఇష్టం. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ 12 మంది పిల్లలు ఉన్నారే, ఈ 12 మంది పిల్లల్ని 2 తెగలుగా మనం చేయొచ్చు. ఒక తెగ ఏమిటంటే 22 కంటే ఎక్కువ, 22 అంటే వయసు. ఇంకో తెగ ఏంటంటే 21 కంటే తక్కువ. 21 కంటే తక్కువ వయసు వాళ్ళంతా ఇంటి దగ్గర గొర్రెలు కాస్తూ ఉండేవాళ్ళు. 22 దాటిన వాళ్ళంతా దూరం వెళ్ళి వాళ్ళ గొర్రెల్ని వాటిని కాసుకుంటూ ఉండేవాళ్ళు. ఇంటి దగ్గరే ఇల్లు కాసుకుంటాడు. ఆ ఇంటి దగ్గర గొర్రెలు కాసుకునేటువంటి వాళ్ళు ఈ పిల్లలు. ఆ పిల్లలు ఎవరంటే దాను, నెఫ్తాలి, గాదు, ఆషేరు, యోసేపు. ఈ 5 వీళ్ళు ఇంటి దగ్గర గొర్రెలు కాసుకునేవాడు. అర్థమైందా? అయితే దీని గురించి మనకి చెప్పింది ఏంటంటే, యోసేపు రోజు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నకి వాళ్ళ అన్నోళ్ళు చేసిన చెడ్డ పనులని చెప్తూ ఉండేవాడు. ఎందుకు చెప్పేవాడు చెడ్డ పనులు? ప్రతి దాంట్లోంచి పాయింట్ నేర్చుకున్నాం. ఎందుకు చెప్పేవాడు అంటే ఈయన చేసేవాడు కాదు కాబట్టి. వాళ్ళు చేసేవాడు. ఈయన చేసేవాడు కాదు, ఆయన చేసేవాడు. అందుకే ఇంటికి వచ్చి, నాన్న డాన్ ఎలా చేశాడు, నెఫ్తాలి ఎలా చేశాడు, ఆషేర్ ఇలా చేశాడు అని చెప్పుకుంటూ ఉండేవాడు. దీంతో అంటే ఆ నలుగురికి కూడా ఎవరంటే ఇష్టం ఉండేది కాదు యోసేపు అంటే. దీని నుంచి కూడా మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఏంటది పాఠం అని అంటే, యోసేపు వాళ్ళ అన్నల యొక్క ప్రభావంలోకి మీకు అర్థమైంది కదండి, వెళ్ళలా. తాను మాత్రం జాగ్రత్తగా బతుకుతున్నాడు. ఎందుకు అని అంటే, మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఒక పాశ్చాత్య దేశంలోకి రాగానే ఇక్కడంటూ ఒక కల్చర్ ఉంటుంది కదా. ఆ కల్చర్లోకి ఖచ్చితంగా వెళ్ళిపోవాలని ఏం లేదు. అలాంటి లైఫ్ స్టైల్లోకి అందరూ వెళ్ళిపోతున్నారన్నా నేను కూడా వెళ్ళిపోవాలి అనేది ఏమి లేదు. యోసేపు అన్నల ప్రభావం మీదకి ఆయన వెళ్ళలేదు, జాగ్రత్తగా ఉన్నాడు ఆయన. మరి మీరు ఉండగలుగుతున్నారా? ఆలోచించుకోండి. ఇదంతా ప్లెయిన్ స్టోరీ, మధ్యలోంచి టర్నింగ్ పాయింట్ కనబడుతుంది. ఇప్పుడు 3వ వచనం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని కుట్టించను. అతని సోదరులు తమ తండ్రి అతనిని తమకు అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగపెట్టి అతని క్షేమ సమాచారమైన అడగలేకపోయిరి. దీంట్లో ఒక చిన్న సమస్య మనం తెలుసుకోవాలి. యాకోబుకి వాళ్ళ నాన్న దగ్గర నుంచి ప్రేమ దొరకలా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, నేర్చుకోండి. యాకోబుకి వాళ్ళ నాన్న దగ్గర నుంచి ప్రేమ దొరకలా. వాళ్ళ నాన్న ఎవరు? ఇస్సాకు. ఎవరిని ఎక్కువ ప్రేమించేవాడు? ఏసావుని ప్రేమించేవాడు. కాబట్టి యాకోబుకి ప్రేమ దొరకలా. ఇప్పుడు మనోడు వెళ్ళిపోయాడు, రేచల్ని ప్రేమించాడు. చూడంగానే ప్రేమలో పడిపోయాడు. ఎంతగా ప్రేమించాడంటే ఒక పండితుడు ఏమంటాడంటే, యాకోబుని యేసుప్రభుతో పోల్చాడు. ఎలా అంటే, యేసుప్రభు తన సంఘం కోసం ఎంతైనా సేవ చేయడానికి ఇష్టపడ్డాడు, శిలువ మీద చచ్చిపోవడానికి కూడా ఇష్టపడ్డాడు. అదేవిధంగా యాకోబు తాను ప్రేమించినటువంటి రేచల్ కోసం తాను 14 సంవత్సరాలు పనిచేయడానికైనా ఇష్టపడ్డాడు. అందుకే ఓ పండితుడు ఏమన్నాడంటే, యూ అండ్ మీ, నువ్వు నేను మారు మనసు పొందిన వాళ్ళమైతే వీర్ గాడ్స్ రేచల్ అన్నాడు. మనం దేవుని యొక్క రేచల్ అంటారు. మన కోసం దేవుడు ఏమైనా చేయడానికి ఇష్టపడతాడు. ఎంత బాగుంది కదా. అయితే దీనికి ఇంకో సమస్య ఉంది. నాన్న దగ్గర నుంచి ఈయనకి ప్రేమ రాలేదు కదా, ఈ కొడుకు మీద ఆ ప్రేమంతా చూపిస్తున్నాడు. ఎందుకని? నాకులాగా వీడు అవ్వకూడదని. ప్రేమ దొరకకపోతే ఒక సమస్య, ప్రేమ ఎక్కువైతే కూడా ఇంకో సమస్య. యోసేపు మీద ఎక్కువ ప్రేమ చూపించేటప్పటికి, ఆయన ఈ అంగి కుట్టించేప్పటికి మిగిలిన వాళ్ళకి వీళ్ళకి ఏమొచ్చింది? కాన్ఫ్లిక్ట్ వచ్చింది. అన్నోళ్ళు యోసేపు మీద అసూయ. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న రావచ్చు, జాగ్రత్త వినండి. ఒకవేళ యోసేపుని పిలిచి, యోసేపు ఏంటా మీ అన్నోళ్ళంతా నిన్ను ఇలా చేస్తున్నారంటే, సార్ నేనేం చేయను. మా నాన్నని ఏమన్నా అంగి కుట్టించమని అన్నానా? ఆయన కుట్టించాడు. నేనేం చేయను. నాకున్న అంగీని చూసి వీళ్ళు అసూయ పడితే నేనేం చేయాలి సార్? నేనేం చేయాలి? జాగ్రత్త వినండి. యోసేపు ఆ అసూయను బాగా హ్యాండిల్ చేశాడు. మరి మీరు హ్యాండిల్ చేస్తారో లేదు నాకు తెలియదు. ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు యోసేపు అంగీ లాంటిది మీకేముంది అని చెప్తారేమో. మీలో కొంతమందికి సడన్గా ఒక మంచి ఉద్యోగం వచ్చిందనుకోండి, లేదా మీలో ఎవరికైనా ఒక డీల్లో కారు వచ్చిందనుకోండి, లేదా మీలో ఎవరికైనా ప్రమోషన్ వచ్చిందనుకోండి, లేదా మీలో ఎవరైనా ఒక మంచి పాట పాడారనుకోండి, ప్రజలంతా మీ మీద ఒక విధమైన కన్ను వేస్తారు. ఫీల్ అయిపోతారా? మీరు గొప్పగా ఫీల్ అయిపోతారా? ఆలోచిస్తారా? ఒకవేళ అలా ఆలోచించే వాళ్ళైతే ఆ అసూయకి నీరు పోసిన వాళ్ళు అవుతారు. అక్కడ యోసేపు బాగా తగ్గి ఉండడం అనేది మనం చూసాం.
నెక్స్ట్ వద్దాం మళ్ళీ 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించి చూచినప్పుడు వారు అతని మీద పగపెట్టి, నేను 9వ వచనం దాకా చదువుతాను. పగ అనే మాట ఎన్నిసార్లు కనబడుతుందో చూడండి. అతని క్షేమ సమాచారమైనను అడగకపోయిరి. యోసేపు ఒక కలకని తన సహోదరులో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగ పెట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకు అతని సోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలుదువా, మా మీద నువ్వు అధికారం వగుదువా అని అతనితో చెప్పి అతని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపెట్టిరి. ఇక్కడి నుంచి మీ లైఫ్ గురించి ఆలోచించండి. మీ లైఫ్లో జరిగేటువంటి విషయాలకు ఇతరులు మీ మీద దుష్ట కన్ను పెడితే, మీ లైఫ్లో జరిగేటువంటి విషయాలకు ఇతరులు మీ మీద అసూయ పడితే, మీ జీవితంలో మీరు ఊహించినటువంటి పరిస్థితులు వేరువేరు కారణాలు బట్టి వస్తే మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారు? యోసేపు నెంబర్ 1, వాళ్ళ నాన్నగా బాగా ప్రేమించి తనకి కోటు కుట్టించాడు. నేను అడిగానా? రెండోది, యోసేపుకి 2 కళలు వచ్చాయి. నేను ఏమన్నా అడిగానా? మీరెందుకు నా మీద ఎలా పడిచేస్తున్నారు? నాకెందుకు వచ్చింది ఈ బాధ? నేను ఎందుకని ఈ మాట చెప్తానంటే, మీలో కొంతమంది కూర్చొని, సార్ నాకెందుకు సార్ ఈ బాధలన్నీ వచ్చాయి, నాకెందుకు సార్ ఈ కష్టాలన్నీ వచ్చాయి, నాకెందుకు వచ్చాయి ఈ ఇబ్బందులన్నీ? ఇది మీకు వచ్చే ప్రశ్న. యోసేపు కూడా అదే పరిస్థితి, కానీ ఎక్కడ అడిగినట్లు కనబడదు. నాకెందుకు వచ్చాయి ఈ ప్రశ్న, నాకెందుకు వచ్చాయి బాధ అని ఆయన అడిగినట్లు మనకు కనబడదు. అయితే యోసేపు 17 ఏళ్ళు కుర్రోడు. ఇదే 17 ఏళ్ళ లోపల, జాగ్రత్తమేనండి, 17 ఏళ్ల లోపల తనకొచ్చిన కళ దేవుడి దగ్గర నుంచి వచ్చింది అని గుర్తుపట్టగలిగాడు ఆయన. దేవుడి దగ్గర నుంచి అని. ఇది 17 ఏళ్ళప్పుడు వచ్చిన కళ కాదు, 14-15 ఏళ్ళప్పుడు వచ్చిన కళ. ఎందుకంటే 17 ఏళ్ళప్పుడు అమ్మేశారు. అంతకుముందు జరిగిన సన్నివేశాలు. 15 ఏళ్లకో 16 ఏళ్లకో కళ వస్తే ఆ కళ దేవుని దగ్గర నుంచి అని చెప్పగలిగాడు. మనోడి దగ్గర బైబిల్ ఏం లేదు, మనోడి దగ్గర ప్రవక్తలు ఎవరు లేరు, మనోడి దగ్గర వాక్యాన్ని బోధించే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ అమ్మ బతుకున్నంతకాలం నేర్పించినటువంటి కొన్ని పాఠాలు, వాళ్ళ నాన్న నేర్పించినటువంటి కొన్ని ప్రార్థనలు అవే ఆ చిన్న విషయాలతో భక్తిని డెవలప్ చేసుకొని తన కళ వస్తే ఆ చిన్న మనసుతో ఈ కళ దేవుని దగ్గర నుంచి. మనం ఇంత అడ్డగాడుదలాగా పెరిగాం, నన్ను కూడా కలుపుకుంటున్నాం, ఇంత అడ్డగాడుదలాగా పెరిగాం. ఒకవేళ అదే దేవుడు నీకు నాకు కలిస్తే మనం అదే విధంగా స్పందించగలుగుతామా? అదే విధంగా గుర్తించగలుగుతామా? నిన్న కొంతమంది కూర్చుంటే, నేను క్రిస్మస్ సందర్భం కదా అని యేసు ప్రభుకి భూమి మీద ఉన్నప్పుడు తండ్రిగా వ్యవహరించినటువంటి యోసేపు గురించి మాట్లాడాను. 4 కళలు వచ్చాయి యోసేపుకి. ఆ యోసేపు కూడా 17 ఏళ్ళోడే. ఆ 4 కళలకి అర్థం చెప్పుకున్నాడు ఆయన. దాని ప్రకారం ఆయన బతికేయగలిగాడు. దేవుడు నాతో మాట్లాడాడని. నేను అడిగే మాట ఏంటంటే, దేవుడు నీతో మాట్లాడుతుంటే ఇది దేవుని మాట అని గుర్తించగలుగుతున్నావా? ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నాను, నేను దేవుని యొక్క దోతనే. దోత అంటే రెక్కలుండే దోత కాదు. దోత అంటే దేవుడు పంపించినటువంటి వర్తమానికుడిని. నేను వాక్యం చెప్తున్నా, ఈ వాక్యం దేవుని వాక్యం. దేవుడు నన్ను వాడుకొని నీతో మాట్లాడుతున్నాడేమో. ఇప్పుడు దాకా నేను మాట్లాడిన మాటలే కొన్ని నీకు తాకేయేమో. ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు, నా గురించి మాట్లాడుతున్నట్లుందే అని అనిపించినేమో. సీరియస్గా ఎందుకు వినకూడదు? దేవా, ఇది నీ మాట అయితే, ఇది నీ దగ్గర నుంచి వచ్చింది అయితే, ఇది నేను సీరియస్గా తీసుకుంటాను. నేను చాలా సీరియస్ తీసుకుంటా. యోసేపు అలా సీరియస్గా తీసుకొని ధైర్యంగా అన్నోళ్ళకి చెప్పేశాడు, ఇలా జరుగుద్దంట అని. మీకు వచ్చింది తెలుసా, యోసేపు ఈ కళ చెప్పిన తర్వాత ఇది నెరవేర్చడానికి 21 సంవత్సరాలు పట్టింది. 21 సంవత్సరాలు, 21 ఇయర్స్. కానీ ఈ కళ దేవుడి దగ్గర నుంచి అని చెప్పగలిగాడు ఆయన. నెరవేరకపోతే ఇది దేవుడి దగ్గర నుంచి కాదేమో అని ఎక్కడ ఫీల్ అయినట్లు మనకు తెలియదు. చాలా స్పష్టంగా చెప్పగలిగాడు. దేవునితో సంబంధం ఉన్నప్పుడు, దేవునితో సహవాసం ఉన్నప్పుడు, దేవుడు నీకు ఒక తలంపు ఇచ్చి ఇది నేను నీకు ఇస్తున్న తలంపు అని చెప్పినప్పుడు నువ్వు ధైర్యంగా చెప్తావు. ప్రజలు ఏమనుకున్నా సరే గుర్తించగలిగే సిచ్యువేషన్లో ఉన్నావా? యోసేపు 17 ఏళ్ల లోపల ఆ స్థాయికి వచ్చాడు. నీ ఆత్మీయత ఎక్కడ దాకా వచ్చింది, నీ పరిస్థితి ఎక్కడ దాకా వచ్చింది, ఇది మనం ఆలోచిద్దాం. అయితే వీళ్ళ అన్నలు ఎంతగా ఇతని మీద కోపం పెట్టుకున్నారంటే, అరే యోసేపు బాగున్నావా అంటూ మానేశారు. క్షేమ సమాచారం అడగడం మానేశారు, పలకరించడం మానేశారు. 10 మంది ఒక గుంపుగా ఉంటే యోసేపు ఒక్కడే ఒక చోట ఉండేవాడు. ఒకవేళ మీరే యోసేపు పొజిషన్లో ఉంటే ఏం చేస్తారు?
మీతో ఎవ్వరు మాట్లాడిన పొజిషన్లో ఉంటే ఎలా ఉంటారు? బహ్రెయిన్లో మీలో కొంతమంది అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. నేను కాదనట్లా. మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు 10 మంది ఉంటారు, చర్చికి వచ్చినప్పుడు 10 మంది ఉంటారు, కానీ రూమ్కి వెళ్ళినప్పుడు మీరు ఒక్కళ్ళే ఉంటారు. బహుశా మీలో కొంతమంది ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటారంటే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, మీకున్న బాధలు పంచుకోవడానికి మీకు ఎవరు లేరేమో, మీకున్నటువంటి కష్టాలు పంచుకోవడానికి ఎవరు లేరేమో. యోసేపు అదే పరిస్థితిలో ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది చూద్దాం. 9వ వచనం. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాక్ష్యంగా పడదుమా అని అతన్ని గద్దించను. అతని సోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకుంది. ముందు వచ్చిన కళ ఏంటంటే పనలు అంటే తీసుకెళ్తా, ఈ గోధుమలు కానీ వరి కానీ కట్టలు. యోసేపు కట్ట ఒకటే నుంచుందంటే మిగిలిన కట్టలన్నీ కూడా సాష్టాంగ పడుతున్నాయి. ఇప్పుడు గోధుమ కానీ వరి కానీ కట్టలు చివరి ఏముంటాయి? గోధుమలు ఉంటాయి, లేకపోతే బియ్యం ఉంటాయి. ఇది దేనికి సాదృశ్యం? అరే, మీరు తిండి కోసం నా దగ్గరికి అడుక్కుంటానికి వస్తారా అన్నాడు. అది యోసేపు గుర్తించింది. 17 ఏళ్ల లోపల తిండి కోసం నా దగ్గరికి వస్తారు. 21 సంవత్సరాల తర్వాత తిండి కోసం వచ్చారు అడుక్కోవడానికి. ఎంత పర్ఫెక్ట్గా సెటిల్ అయిందో చూడండి, ఎంత పర్ఫెక్ట్గా. దేవుడితో మనం కనెక్ట్ అయి ఉంటే దేవుడు మనతో చాలా విషయాలు చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. ఇక్కడేమన్నాడు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు 11 నాకు సాష్టాంగపడ్డాయి. అంటే ఏంటి? నేను ప్రధానమంత్రిగా ఉంటాను. 21 సంవత్సరాల తర్వాత అది నెరవేరింది, ప్రధానమంత్రిగా ఉండటం. అయితే ఒక చిన్న ప్రశ్న ఉంటుంది. సార్, రేచల్ బెంజామిన్ పుట్టంగానే చచ్చిపోయింది కదా, మరి ఇది జరిగేటప్పుడు తల్లి తండ్రి అనే మాట ఎందుకు వచ్చింది సార్ అని అడగటం తప్పేం కాదు, కరెక్టే. అయితే రేచల్ వచ్చేటప్పుడు తనతో పాటు ఒక అమ్మాయిని తెచ్చిపెట్టుకుంది. ఆ అమ్మాయి పేరేంటి? బిల్హా. ఇప్పుడు రేచల్ చచ్చిపోయిన తర్వాత ఆ స్థానాన్ని ఎవరు తీసుకుంటారు? బిల్హా. సో కాబట్టి తల్లి అని ఎవరిని పిలుచుండి ఉంటాడు యోసేపు? బిల్హాని. అందుకని ఆ మాట ఉపయోగించడం అనేది జరిగింది. యాకోబుకి కళలు చాలా వచ్చాయి. యాకోబుకి చాలా కళలు వచ్చాయి, నిచ్చిన కళ ఇవన్నీ వచ్చాయి కదా. కాబట్టి వీడి కళలు వస్తున్నాయి, నాకు కళ వస్తుంది, బహుశా ఇది నిజమేమో అని మనసులో పెట్టుకున్నాడు. ఇది ఈ 9 వచనాల దాకా మనకి చాలా స్పష్టంగా అంత బాగానే ఉంటుంది. కానీ ఒకటి ఇప్పుడు మీకు అప్లై చేస్తాం. పైన యోసేపు జీవితం ఒకటి, కింద పరిస్థితులు ఒకటే. పైన యోసేపు జీవితం ఒకటి, కింద పరిస్థితులు. పైన యోసేపు జీవితం ఏంటి? నాన్న ప్రేమను బాగా పొందాడు, గుడ్ పాయింట్. రెండోది, నాన్న రంగులు కోటిచ్చాడు, గుడ్ పాయింట్. 3, యోసేపు సాంస్కృతిక ప్రభావం లేకుండా బతికాడు, 3. 4, దేవుడు తనతో డైరెక్ట్గా మాట్లాడుతూ కళలు కూడా ఇచ్చాడు. ఇవన్నీ బాగున్నాయి కదా బయటికి, ఇవన్నీ బయటకు బాగున్నాయి. కానీ కింద దాగి ఉన్న సమస్యలు, మీ జీవితంలో చాలా మట్టుకు సమస్యలు దాగి ఉన్నాయి, బయటికి కనబడట్లా. ప్రాబ్లమ్స్, దాగి ఉన్నటువంటి సమస్యలు లోన ఎక్కడో ఇరుక్కుపోయి ఉన్నాయి ఆ సమస్యలు. ఈ దాగి ఉన్నటువంటి సమస్యల్ని మనం బయటికి చెప్పుకోవడానికి కూడా మనం భయపడుతూ ఉంటాం. ఇది బయటికి చెప్తే ఏమవుతుంది అనేటువంటి టెన్షన్ ఉంటుందన్నమాట. దాగి ఉన్న కష్టాలు లోన ఉన్నాయి మీలో. అందుకే అన్నాను, మీతో ఎవరితోనైనా నేను సింగిల్గా మాట్లాడితే 20 నిమిషాల్లో మీరు ఏడవటం మొదలు పెడతారు. ఎందుకు ఏడుస్తారు? మీకున్నటువంటి కష్టాలు అవి. కానీ మానవులంగా మనం చేసే పని ఏంటంటే కష్టాలన్నీ దిగమింగుకొని ఏమి కష్టాలు లేనట్లు బతికేయటం మనకు అలవాటైపోయింది. తప్పేం కాదు నేను అంటుంది. కానీ నేను ఏమంటాను తెలుసా? దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు అదే డ్రామా వేయాల్సిన పని లేదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఉన్నది ఉన్నట్లు మనం బయట పెట్టుకోవడం మంచిది. దేవుని వాక్యం వినటానికి వచ్చాం. ప్రభా, నా కష్టాలు నీకు తెలుసు, నాకు దాగి ఉన్నటువంటి సమస్యలన్నీ నీకు తెలుసు, వీటిని నేను ఎలా ఎదుర్కోవాలి, ఇది మనం అర్థం చేసుకుందాం. యోసేపు జీవితం ఇప్పుడు మనకి దగ్గరగా సరిపోతుంది. ఎందుకనంటే బయటకంతా బాగానే ఉంది, కానీ లోన మాత్రం భయంకరమైనటువంటి పరిస్థితి. యోసేపు